ఫ్యూచర్‌లో పేదవాళ్ళు పరిగెడితే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అవుతారు. అయితే ఈ అబ్బాయి చాలా పేదవాడు. పరిగెత్తడం వల్ల ఆ అబ్బాయికి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. అదేంటంటే నువ్వు అరెస్ట్ అయ్యావని. వెంటనే పోలీస్ డ్రోన్ వచ్చి ఆ అబ్బాయిని స్కాన్ చేస్తుంది. నువ్వు అరెస్ట్ అయ్యావని చెప్పి హ్యాండ్ కప్స్ ఇస్తుంది. దాంతో ఆ అబ్బాయి ఏదో ట్రిక్ ప్లే చేద్దాం అనుకుంటాడు. కానీ అది అసలు వర్కౌట్ అవ్వదు. వెంటనే ఎలక్ట్రిక్ గన్ చూపిస్తుంది. దాంతో వాడు భయపడిపోతాడు. వెంటనే ఓకే నేను సరెండర్ అయిపోతానని చెప్పి అంటాడు. ఇంతలోపే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వీడియోస్ తీస్తాడు. వెంటనే వాడికి ఏం చేయాలో తెలియక హ్యాండ్ కప్స్ వేసుకొని ఓకే వేసుకున్నానని చెప్పి చూపించి వెళ్ళిపోతాడు. జైల్లోకి వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేయమంటారు. ఆఖరికి వాడి చేతిలో ఉన్న అరటిపండును కూడా అందులో పెట్టేయమంటారు. దాంతో వాడికి ఏం చేయాలో తెలియక అన్ని వాటిల్లో పడేస్తాడు. ఆ తర్వాత వాడికి ఒక జైల్ డ్రెస్ ఇస్తారు. జైల్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలని చెప్తారు. ఇంకేం చేసేది ఏం లేక వాడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి హ్యాండ్ కప్స్ ఊడిపోతాయి. ఊడిపోయిన తర్వాత వాడికి ఒక స్క్రీన్ ని డిస్ప్లే చేస్తారు. అదేంటంటే మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని. కాకపోతే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాగే మీరు ఒక లాయర్ ని బుక్ చేసుకోవాలి. లాయర్ బుక్ చేయాలంటే $10,000 కావాలి. లేకపోతే మీరు 45 to 47 years ఇందులోనే ఉండిపోతారని చెప్తారు. దాంతో వాడికి చాలా భయమేస్తుంది. కాకపోతే వాడు చాలా పేదోడు. ఇంకోటి కూడా చెప్తారు, నువ్వు ఒకవేళ తప్పు ఒప్పుకుంటే నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉండొచ్చని. దానికి వాడు పిచ్చెక్కిపోతాడు. అసలు నేను తప్పు చేయలేదు అని. లైట్ ఆఫ్ చేయాలన్నా కూడా డబ్బులే అడుగుతారు. అసలు వాడి దగ్గర డబ్బులు ఉండవు. కానీ అలాగైనా సరే డబ్బులు సంపాదించి బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు. అప్పుడే వాళ్ళకు డిస్ప్లే చేస్తారు టీవీలో. అదేంటంటే ఇలా చేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చని. వాడికి ఒక నీడలో ఒక ఊలు ఇస్తారు. అలా కష్టపడి ఎలా తయారు చేయాలో మొత్తం నేర్చుకొని కష్టపడి రోజంతా కుడుతూ ఆ ఊల్స్ ని లాస్ట్ కి $5 సంపాదిస్తాడు. చాలా కష్టపడి $5 సంపాదిస్తాడు. ఎలా అయినా వాళ్ళ అమ్మతో మాట్లాడాలనుకుంటాడు. వాళ్ళ అమ్మకు కాల్ చేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి నువ్వు జైల్లో ఉన్నావని షాక్ అవుతుంది. నా దగ్గర ఎక్కువ టైం లేదు, వినండి నేను చెప్పేది అని చెప్తాడు. కానీ వాళ్ళు అస్సలు వినడానికి ఒప్పుకోరు. అబ్బా నాకు వినండి నేను చెప్పేది అని చెప్పి ఎలా అయినా లాయర్ని కలవాలంటే $10,000 కావాలి, అవి నాకు పంపించండి అని చెప్పే లోపే కట్ అయిపోతుంది. దాంతో అమ్మయ్య చెప్పేశాను కానీ చాలా బాధపడతాడు. అసలు వాళ్ళ అమ్మ నాన్నకి సరిగ్గా చెప్పలేకపోయానని. వాడి దగ్గర ఉన్న డాలర్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి సంపాదించాలేమో అనుకుంటాడు. ఇంతలోపే ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే వాళ్ళ అమ్మ $10,000 వాడికి పంపిస్తుంది. దాంతో వాడు ఎగిరికి ఎంతేస్తాడు. అమ్మయ్య నాకు డబ్బులు వచ్చాయని చెప్పి అంటాడు. ఆ $10,000తో లాయర్ని బుక్ చేసుకుంటాడు. లాయర్ కాల్ అటెండ్ అవుతాడు. అటెండ్ అవగానే సార్ ఎలాగైనా సరే నన్ను విడిపించండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం పరిగెట్టానంతే అనేసరికి వాడు చెప్తాడు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, కాకపోతే నా మీద $10,000 పెట్టడం అన్నది వేస్ట్, ఎలాగైనా సరే తప్పు ఒప్పేసుకో అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. దాంతో ఇంక చేసేది ఏం లేక వాడు బాధతో తప్పు ఒప్పుకుంటాడు. నేను గిల్ట్ అని చెప్పి ఒప్పుకుంటాడు. దాంతో 5 సంవత్సరాలు ఉండి తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాడు రిలీజ్ అయిపోతాడు. సబ్స్క్రైబ్.